మంచిర్యాల జిల్లా మన్నమరిలో KK5 గనిపై AITUC ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేన్ కాలరీస్ వర్కర్స్ యూనియన్ మరియు శాశ్వత వేజ్ బోర్డు సభ్యుడు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడున్న గుర్తింపు సంఘం TBGKS నాయకులు వేజ్ బోర్డుపై అవగాహన లేకుండా జాతీయ కార్మిక సంఘాల నాయకులని నిలదీయండి అని కార్మికులను రెచ్చగొట్టడం వారి చేతగానితనానికి నిదర్శనమని, జాతీయ సంఘాలు మెరుగైన వేతన ఒప్పందం కోసం కృషి చేస్తాయి తప్ప చర్చల పేరుతో కాలయాపన చేయవని అన్నారు। TBGKS నాయకులకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీపై పోరాటాలు చేయాలన్నారు। చంద్రశేఖర్ ఇప్పుడు మొన్న రామకృష్ణాపురంలో 17 దొంగతనాలు జరిగితే అక్కడ ఎస్ఐ అంటాడంటే మీరు బస్తీలలో కమిటీలు వేయాలండి, కార్మికులందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, బస్తీలలో పెట్టుకుంటే దొంగలు మనకి ఇదే అవుతుంది, లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తున్న వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరోడు వస్తున్న దొంగతనాలకి ఇది చేస్తాను అని అంటాడు। అంటే సీసీ కెమెరా సింగరేణి అక్కడ ఎవరైనా సింగరేణి కార్మికుడు ఉన్నాడు ఆ మెట్టుపల్లో కొరుట్లో అక్కడ సీసీ కెమెరాలు మనం పెడతాం, సింగరేణి హైదరాబాద్ లో పెడతాం। ఈ మొక్కలు పెరిగితే చెట్లు వస్తే మంచి గాలి వస్తుంది, మనకే మంచిది। కానీ నువ్వు సిద్దిపేట కాడ ఇంకెక్కడో మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు నువ్వు సింగరేణి మెడికల్ కాలేజ్ పెట్టు, 500 కాదు, నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టినా తప్పలేదు, ఎందుకంటే అది మనది ఉంటుంది, మన పిల్లలకు ఉంటుంది। ఇప్పుడు శ్రీరాంపురంలో మీకు గుర్తుండాలి, CCCలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది ఇందులో, కానీ మన కార్మికుల పిల్లలకి తక్కువ మార్కులు వచ్చినా అందులో సీట్ ఇస్తారు, ఎందుకంటే మనది। కొత్తగూడెంలో ఉమెన్స్ కాలేజ్ ఉన్నది, దాన్ని మనమే మెయింటైన్ చేస్తాం, పిల్లలకు సీట్ ఇస్తారు అక్కడ। మరి ఈ మెడికల్ కాలేజీలో ఒక్క సీట్ పీడా పోతాం అనుకున్నాం, కానీ మొన్న చూస్తే ఒక పేపర్ లో పడింది అక్కడట ఆ మెడికల్ కాలేజ్ 63 లక్షల రూపాయలు సింగరేణి విడుదల చేసి, మరి నీ హాస్పిటల్లో నువ్వు మన్నమరి హాస్పిటల్లో పో, అసలు డాక్టర్ గారి దానిలోకి రావాలా, గది కూడా కొనవు సింగరేణికి, గవర్నమెంట్ కి మాత్రం 2,63,00,000 పెట్టి తీసుకుపోయి నువ్వు మన సిటీ స్కాన్ ఇస్తావా? దాని మెయింటెనెన్స్ కూడా మనదేనట, సంవత్సరం దేని వస్తే దానికి CNMD గారిని మా స్పెషల్ ఆఫీసర్ గా అక్కడ వేసాను ఇన్ఛార్జ్ గా। మన సింగరేణి CNMD ఎవరో చూసిండ్రా మీరు? ఆయన వచ్చి బొగ్గని కార్మికుల వేజ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏదైతే DPE గైడ్ లైన్స్ పెట్టిందో దాని వల్ల ఆలస్యం జరుగుతూ ఉంది। మొదటేమో వేజ్ బోర్డులో 10 సంవత్సరాల వేజ్ బోర్డు అయితేనే చేస్తామని పెట్టారు। భారతదేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలో 10 సంవత్సరాలు అయింది కాబట్టి బొగ్గని కార్మికులు కూడా 10 సంవత్సరాలు చేస్తామంటే ఒప్పుకోలేదు। మేము గనక 10 సంవత్సరాల వేజ్ బోర్డుకు ఒప్పుకొని ఉంటే పోయిన సంవత్సరమే వేజ్ బోర్డు అయిపోయేది, దాన్ని వ్యతిరేకించాం। అట్లనే ఇప్పుడు జీతాలు పెంచే విషయంలో కూడా మినిమంగా 10వ వేజ్ బోర్డులో ప్రతి కార్మికుడికి కూడా ఫస్ట్ కేటగిరీ స్టార్టింగ్ లో మనకి 4,800 రూపాయలు పెరిగింది, సీనియర్ కార్మికులకు వచ్చేవరకు 7,000 రూపాయల వరకు పెరిగింది। ఈసారి 11వ వేజ్ బోర్డులో కనీసం 6,500 7,000 రూపాయల వరకు కేటగిరీ 1 ఇవాళ అపాయింట్ అయిన కార్మికుడికి పెరగాలి, సీనియర్లకు వచ్చేవరకు 13, 14, 15,000 వరకు పెరగాలని డిమాండ్ తో ఉన్నాం కాబట్టి ఆలస్యం జరుగుతూ ఉంది। ఆ DPE గైడ్ లైన్స్ రద్దు చేసి వేజ్ బోర్డు అగ్రిమెంట్ చేసే వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు చేయాలని నిర్ణయించాం। రేపు 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని బొగ్గనుల్లో ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేస్తాం। జనవరి నెల నుంచి సదస్సులు పెట్టి సెమినార్స్ ఇచ్చి సమ్మెలకు కూడా పోతాం। అయితే ఇది తెలియనటువంటి TBGKS మిత్రులు మొన్న నల్ల బ్యాడ్జీలు పెట్టి ధర్నా చేశారు, సంతోషమే, వాళ్ళు కూడా ఒక పోరాట కార్యక్రమం చేస్తే మాకేం అభ్యంతరం లేదు, చెయ్యాలి కూడా ప్రజాస్వామ్యంలో। కానీ వాళ్ళు ఎవరికి వ్యతిరేకం చేస్తున్నారు? జాతీయ సంఘాలట, జాతీయ సంఘాలు ఆలస్యం చేస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది। మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ విధానాల మీద కొట్టడానికి రాండి, అంతే తప్ప మీరు జాతీయ సంఘాలను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే మీ మీద మీరే ఊసుకున్నట్టు అవుతుంది। మరి మీరు ఇవాళ TBGKSలో ఉన్న లీడర్లు గతంలో వేజ్ బోర్డులో ఉన్నప్పుడు ఒక్కొక్క వేజ్ బోర్డు ఆనాడు
58 నెలలు 48 నెలలు ఆలస్యమైంది కదా, అప్పుడు ఏం సమాధానం చెప్తున్నారని అడుగుతా ఉన్నాం. అందుకని మీరు వాస్తవాలు చెప్పండి కార్మికులకు అని చెప్తా ఉన్నాం. ఏదేమైనా ఖచ్చితంగా వేజ్ బోర్డు, మంచి వేజ్ బోర్డు సాధించడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. తప్పనిసరిగా మెరుగైన వేజ్ బోర్డు సాధిస్తామని కూడా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.